మదర్ వాయిస్ వెబ్ ఛానల్కు స్వాగతం. మనతో స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఎస్వి నారాయణరావు గారు. ఆయన సార్ చెప్పండి సార్, మీ ప్రస్థానం ఎలా మొదలైంది? నేను 1975లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్ కోసం వస్తూ ఈ ఏరియాకి చేరుకొని ఇక్కడి నుంచే మొదలుపెట్టాను. తర్వాత 2.5 సంవత్సరాలు ఇక్కడ ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు అల్జీరియాలోని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ తరఫున అక్కడ పనిచేసే అవకాశం వచ్చింది. సో అల్జీరియా వెళ్ళి అక్కడ 7 సంవత్సరాలు ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి ఇదే ప్రదేశానికి వచ్చి ఇక్కడ ఈ చిన్న నర్సింగ్ హోమ్ పట్టుకొని మళ్ళీ ప్రాక్టీస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తున్నాను. అంటే మీకు వైద్య వృత్తిలో రావాలని మీకు చిన్నప్పటి నుంచి మీ కోరిక సార్, లేకపోతే మీకు ఇన్స్పిరేషన్ అవ్వాలని? నాకు వైద్య వృత్తిలో రావాలని కోరికలేదండి. నేను ఇంజనీర్ అవుదామని కోరిక ఉండి నేను హైయర్ సెకండరీ మల్టీపర్పస్ ఆ రోజుల్లో పాస్ అవ్వడం వల్ల నాకు ఎక్కడ సీట్ పెడితే ఎందులో పెడితే అప్పుడు సీట్ వచ్చింది. నాకు ఇంజనీరింగ్ వచ్చింది, మెడిసిన్ కూడా వచ్చింది. ఆంధ్ర యూనివర్సిటీలో BE ఫస్ట్ ఇయర్ చదువుతూ సిక్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ BE ఫస్ట్ ఇయర్ చదవటం ఎందుకని ఇంట్లో వాళ్ళ సలహాతో మళ్ళీ MBBSకి వచ్చి ఆంధ్ర మెడికల్ కాలేజ్కి చేరాను. ఇది మనకి ఇక్కడ ఈ నర్సింగ్ హోమ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈ నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేసి 31 సంవత్సరాలు అయిందండి. చాలా సీనియర్ అన్నమాట. నేను ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ పెట్టి ఇది 42వ సంవత్సరం. ఈయన నవంబర్ 6వ తారీఖు సరికి 42 సంవత్సరాలు పూర్తి చేస్తాను. ఇక్కడ మనకి ఈ పొల్యూషన్ వల్ల కానీ దీనివల్ల కానీ ఎలాంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి సార్? మేము హైవేలో ఉండడం వల్ల చాలా వరకు యాక్సిడెంట్ కేసులు వస్తాయి మాకు, ఎమర్జెన్సీస్. రెండోది ఏంటంటే ఈ చుట్టుపక్కల కొంచెం ఇదిగా కంపారిటివ్గా గాజువాకలో కొంచెం పొల్యూషన్ ఫ్రీ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇక్కడ దగ్గర ఇల్లు తక్కువ ఏం లేవు, ముందంతా కూడా ఫ్రీ స్పేస్ ఎక్స్పోజ్ అయ్యింది. కాబట్టి మామూలుగా వచ్చేటటువంటి జ్వరాలు అలాంటివి వస్తుంటాయండి. వాటికి మేము ట్రీట్మెంట్ చేస్తుంటాం. మన దగ్గర ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి సార్? ల్యాబ్ కానీ? మా దగ్గర ల్యాబ్ సదుపాయాలు అన్నీ ఉండే. పైన 10 బెడ్ నర్సింగ్ హోమ్ ఉందండి. ఇది ఆపరేషన్ థియేటర్. కొన్నాళ్ళ వరకు మేము అవన్నీ చేసాము. కానీ ఈ మధ్యనే 2-3 సంవత్సరాల్లో మా వయసు దృష్ట్యా లేకపోతే దీన్ని మెయింటైన్ చేయడం కొంచెం పెద్ద నర్సింగ్ హోమ్స్ అన్నీ వచ్చి ఇది ఐసోలేటెడ్ లొకాలిటీ అవ్వటం వల్ల ఆ నర్సింగ్ హోమ్ ప్రస్తుతానికి క్లోజ్ చేసి ఓపీ ప్రాక్టీసే చేస్తున్నాం. మనకి ప్రజలకు మీరు ఇచ్చే సలహా ప్రకారంగా హెల్త్ కేర్ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ముఖ్యంగా ఈ వేసవికాలంలో ఈ ఎండలో కానీ డిసిప్లిన్ వచ్చే అవకాశం? ఎక్కువ ఎండలోకి ఎక్స్పోజ్ అవ్వకూడదు. డీహైడ్రేషన్ వచ్చే ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకోవాలి. సమ్మర్లో వచ్చేటటువంటి డయేరియాస్ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఇమ్మీడియట్గా చికిత్సకమని చేయించుకోవాలి. లేకపోతే డీహైడ్రేషన్ వచ్చే ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటుంది ఎండాకాలం. ఇంకా మీ క్లినిక్లో నర్సులు కానీ ఎంతమంది ఉంటారు? అంతకైతే ఒక 3 ఉన్నారండి వర్కర్స్ మన దగ్గర. నెక్స్ట్ 24 అవర్స్ అవైలబుల్ సార్ ఎమర్జెన్సీ? అంటే 24 అవర్స్ అంటే రాత్రి 10 వరకే మేము అవైలబుల్ అండి. ఏదైనా ఎమర్జెన్సీ చూస్తాం, ఫోన్ చేస్తే వస్తాను. ఇంకా నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఇచ్చారు అంటే? ఫ్యూచర్ ప్లాన్ అంటే ఇంకా ఏమైనా విస్తరించడం కానీ? మా అబ్బాయి అంటే ఆర్థోపెడిక్ సర్జన్, ఓకే, పక్కన ప్రాక్టీస్ చేస్తున్నాడు. మా కోడలు MDS డెంటల్ సర్జన్. ఆవిడ గీతం కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నారు. వాళ్ళు డెంటల్ ప్రాక్టీస్ ఆర్థో ప్రాక్టీస్ వర్క్ చేసుకుంటారు. మేము ఆల్రెడీ 70 సంవత్సరాల వయసు వచ్చింది కాబట్టి ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ అంటూ పెద్దగా ఏం చేయట్లేదు. నవరత్నం కేశవరావు చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్ ఒకటి ఉన్నది ఇక్కడ. వాళ్ళ దగ్గర నేను 4 సంవత్సరాల నుంచి నేను మా మిసెస్ ఉదయం 2 గంటలు, నేను సాయంత్రం 2 గంటలు వెళ్ళి అక్కడ పేషెంట్స్ని చూస్తాను. అది వాళ్ళకి మందులు రీత్యా కానీ ట్రీట్మెంట్ ఫీజులు ఇవన్నీ తక్కువ ఉన్నాయి కాబట్టి చాలా పేద ప్రజలకి వాళ్ళకి కొంచెం సహాయం చేసినట్టు అవుతుంది. 24 గంటలు మేము ఆ 2 గంటలు పేదల కోసం వాళ్ళ కోసం స్పేర్ చేయగలం అనుకొని అక్కడికి చేరాము. దానికి ఉన్నట్టు మాకు అక్కడ మిగతా విషయాలతో ఏమి లేకుండా డిసీజ్గా చూడగలిగేటువంటి అవకాశం ఎక్కువ మాకు కలిగింది అనమాట. నేను ఈ రోజుల్లో ఏంటంటే సార్, కార్పొరేట్ స్థాయి వైద్యం అనేది సామాన్యుడికి అందట్లేదు. అది దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? మనకి క్లినిక్లు అయితే ఎక్కువ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అంటే మన దేశంలో ఉన్నది ఏంటంటే ప్రాక్టీస్ అండి. అదే వెస్ట్రన్ కంట్రీస్లో ఇంగ్లాండ్ అలాంటి దగ్గర అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక జనరల్ ఫిజిషియన్ అలాగే ఉంటారు.
ఆ జనరల్ ఫిజిషియనే కొన్ని ఫ్యామిలీస్ వాళ్ళకి అటాచ్ అయ్యి ఉంటారు. ఆయన వాళ్ళకి చూసిన తర్వాత వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని స్పెషలిస్ట్కి రిఫర్ చేస్తారు. మనకు అలాంటి పద్ధతి లేదు. జలుబు వచ్చిన స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారు. జనాల్లో కూడా అది ఎందుకంటే మనకి ఆ స్టేజింగ్ అనేది లేదు. దానికి గవర్నమెంట్ అది లేదు. అది వేరే వెస్టర్న్ కంట్రీస్ అది ఎందుకంటే ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే మొత్తం అక్కడికి అంతా కూడా ఇన్సూరెన్స్ కవర్ చేస్తారు. కాబట్టి ఎవరి వాళ్ళు వెళ్ళినా ఇన్సూరెన్స్ని వాళ్ళు పొందలేరు. గ్రామీణ ప్రాంతాలు అక్కడ నుంచి కూడా వస్తుంటారు సార్ ట్రీట్మెంట్ కోసం. నా దగ్గరికి వస్తుంటారు. రూరల్ ఏరియాస్ సార్ కూడా మీరు ఓన్లీ మెడికలే కాకుండా ఒక అవగాహన కౌన్సిలింగ్. మేము కౌన్సిలింగ్ ఎక్కువ చేస్తామండి. ఎందుకంటే వీఆర్ నాట్ వెరీ మచ్ ఈ వయసులోని మాకు మరో ఇంట్రెస్ట్ అంటే ప్రాక్టీస్ డెవలప్ చేసుకోవాలి, సంపాదించాలనేది పూర్తిగా పోయింది. మా అవసరాలు అనేది తీరిపోయాయి. కాబట్టి మనకి డిగ్రీ భగవంతుడు ఈ అవకాశం ఇచ్చినందుకు ఏ విధంగా సహాయం చేయగలం, సలహా ఇవ్వగలం అన్న దృష్టిలో మేము పనిచేస్తున్నాం. మిగతా వృత్తులు వేరు, వైద్య వృత్తి అనేది వేరు. ఇది ఒక సెలబ్రేటెడ్ ఇది ఒక సైంటిఫిక్ ఆర్ట్ అండి. ఇట్ ఈస్ నాట్ సింపుల్ ఏ సైన్స్. పేపర్లో మనం చదివి ఇప్పుడు నేను డీల్ చేసేటట్టు మరొక డాక్టర్ అదే డిగ్రీతో డీల్ చేయలేకపోవచ్చు. నేను చెప్పింది విన్నట్టు మిగతా వాడు చెప్పింది వినకపోవచ్చు. అందుకే ఆయన హస్తభాష అంటారు, ఆయన ఇది బాగుందంటారు, అది బాగుంటారు, చదువుకుని చదువు అందరిది ఒకటే. కానీ ఈ ఆర్ట్ కూడా దానికి కంబైన్ అయి ఉంటుంది. ఏ విధంగా మీ నాలెడ్జ్ని వాళ్ళకి అందేటట్టు మీరు సలహా ఇవ్వగలరు అన్నదే ముఖ్యం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు మీరు. ఓకే, మా ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి కూడా థ్యాంక్ యూ. ఇప్పుడు మా ఛానల్ మా పేపర్ నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది సార్.